తెలంగాణలో మూడో విడత హరితహారం పెద్ద ఎత్తున ప్రారంభమైంది. పల్లె నుంచి పట్టణం వరకు మొక్కలు నాటే కార్యక్రమం ఉద్యమంలా సాగుతోంది. ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, విద్యార్థులు ఇలా ప్రతి ఒక్కరూ ఆకుపచ్చని తెలంగాణ నిర్మాణంలో భాగమవుతున్నారు. కరీంనగర్ జిల్లా లోయర్ మానేరు డ్యాం దగ్గర సీఎం కేసీఆర్ మొక్కలను నాటారు. మంత్రులు ఈటెల రాజేందర్, జోగు రామన్న, ఎంపీ వినోద్ కూడా మొక్కలు నాటారు. లోయర్ మానేరు డ్యాం దగ్గర విద్యార్థులు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. హరితహారంపై కలెక్టరేట్లో సమీక్ష చేశారు సీఎం కేసీఆర్. ప్రస్తుతం అంబేద్కర్ స్టేడియంలో జరుగుతున్న హరితహారం బహిరంగ సభకు హాజరయ్యారు ముఖ్యమంత్రి. ప్రస్తుతం అక్కడ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా దండం పెట్టి మీ కాళ్ళు మొక్కి మీకు పాదాభివందనం చేసి చెప్తా ఉన్నా. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఇంట్లో పిల్లగాని ఎట్లా జాతారో మొక్కను కూడా పిల్లగాని పేరు మీద ఒకటి అట్లా జాదాలి. ఎందుకంటే పిల్లలను మనం ఎంత పెంచి, మనం కష్టపడి వాళ్ళని చదివించి ఎంత ధనం వాళ్ళకి ఇచ్చినా కూడా వాళ్ళు బతికే పరిస్థితి కూడా దాంతోపాటు ఇవ్వకపోతే అది లాభం లేదు. ఆ ధనం ఉపయోగం కాదు. మనం ఇచ్చే ఆస్తి ముఖ్యం కాదు. ఆ ఆస్తిని అనుభవించేటువంటి వాతావరణం, పర్యావరణం, అవకాశం ఉంటేనే మనం పిల్లలను నిజంగా మంచిగా పెంచినట్టు. లేదంటే వాళ్ళ జీవితాలు వ్యర్థమవుతాయి. ఈ మొక్కలు పెట్టుడు అనేది ఎవరిదో వేరే వాళ్ళ పని కాదు, మన సొంత పని, మన ఇంటి పని. మనకు అడుగడుగులో ఈ మొక్క మన జీవితంతో పెనవేసుకున్నది. పుట్టినప్పటి నుంచి మనం ఊయల కూడా కర్రతోనే తయారవుతుంది. చివరికి చచ్చినాడు మనను మోసే పాడే కూడా కర్రతోనే ఉంటుంది. పుట్టిన కాడి నుంచి చచ్చేదాకా మనకు ఆలంబనగా మనతో పాటు ఉండేటువంటి చెట్టును చాలా అపురూపంగా పెంచవలసిన బాధ్యత మన మీద ఉన్నది. నేను ఒక మాట చెప్తా ఉన్నా ఈరోజు కరీంనగర్ గడ్డ మీద నిలబడి. వాతావరణ శాఖ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి రేపటి నుంచి మొదలుకొని 25వ తేదీ వరకు అద్భుతమైన వర్షాలు పడతాయని చెప్పి 10 రోజుల పాటు చెప్తా ఉన్నారు. చాలా సంతోషం. తప్పకుండా పడతాయి. ఎందుకంటే ప్రకృతి ఎక్కడైతే గొప్పగా పూజించబడుతుందో ఆ ప్రకృతి హర్షం వెలిబుస్తుంది, వర్షాన్ని కూడా ఇస్తుంది, హర్షిస్తుంది, వర్షిస్తుంది. కాబట్టి కరీంనగర్ నుంచి ప్రారంభమైనటువంటి ఈ హరితహారం కార్యక్రమం తప్పకుండా ప్రకృతి దీవెనతోని రాబోయే 10 రోజులు అద్భుతమైనటువంటి వర్షాలు కూడా పండి, చెరువులు కుంటలు నిండి, వాగు వంకలన్నీ పొంగి, భూమిలో తేమ శాతం పెరిగి మనం పెట్టే ప్రతి మొక్క కూడా రక్షించబడుతుందని మనవి చేస్తా ఉన్నాం. కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారు సర్ఫరాజ్ అహ్మద్ గారు, వారితో పాటు కరీంనగర్ పోలీస్ కమిషనర్ మిత్రులు కమలాసన్ రెడ్డి గారు చాలా శ్రద్ధ తీసుకొని హరితహారం కార్యక్రమాన్ని పట్టణంలో నిర్వహిస్తూ ఉన్నారు. వారిని నేను అభినందిస్తా ఉన్నా. ముఖ్యంగా పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి గారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తా ఉన్నాను. పట్టణంలో ఒక 25,000 మొక్కలు నాటడమే కాదు, వాటిని మేము కాపాడతామని చెప్పి కమలాసన్ రెడ్డి గారు ఒక ప్రతి తీసుకున్నారు. వారికి నా తరఫున, కరీంనగర్ పట్టణ ప్రజల తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలని తెలియజేస్తా ఉన్నా. రవీందర్ సింగ్ గారు చప్పట్లు కొడతా ఉన్నారు, కమలాకర్ గారు కూడా కొడుతున్నారు, కార్పొరేటర్ మిత్రులు కూడా చప్పట్లు కొడుతున్నారు. నేను ఒక్కటే మాట మిత్రులు మనవి చేస్తా ఉన్నా. ప్రజాప్రతినిధులుగా మనం గెలిచినటువంటి వాళ్ళం నేల విడిచి సాం చేయడం కరెక్ట్ కాదు. ప్రజలకు సేవ అనంటే ఎక్కడనో ఆకాశంలో లేదు. మన కరీంనగర్ టౌన్ పచ్చబడాలే అని కార్పొరేటర్లు కనుక అనుకుంటే, ఒక శపథం తీసుకుంటే టౌన్ పచ్చబడదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రతి ఇంటి తల్లిని, చెల్లెను, ప్రతి ఇంట్లో ఉండేటువంటి పెద్దాలను అందరినీ కూడా బతిమాలి, ఇంట్లో ఎందరున్నారో, నేను మంత్రి గారికి, రాజేందర్ గారికి మనవి చేస్తా ఉన్నా, మేయర్ గారికి, ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి కూడా మనవి చేస్తా ఉన్నా, దయచేసి ఇంటింటికి రీచ్ అయ్యి, మీ జిల్లా కలెక్టర్ యువకుడు ఉన్నాడు, అధికారులు కావచ్చు, మీ నాయకులు కావచ్చు, మీ కార్యకర్తలు కావచ్చు, కరీంనగర్లో ప్రతి ఇంట్లో ఎంతమంది ఉన్నారో లెక్క తీసి ఏదో ఒక సిస్టమ్ పెట్టి ఎంతమంది ఆ ఇంట్లో ఉన్నారో వాళ్ళ పేరు మీద 5 ఉంటే 5 మొక్కలు, 6 ఉంటే 6 మొక్కలు, 4 ఉంటే 4 మొక్కలు వాళ్ళకి ఇవ్వండి. మీ ఇంటి మనుషుల పేరే పెట్టి వీటిని సాధాలి. మీరు మంచినీళ్ళు ఎట్లా తాగుతారో వీటికి కూడా ఒక మగ్గు నీళ్ళు పోయాలని చెప్పండి. ఒక 2 ఏళ్లలో కరీంనగర్ పట్టణంకు నేను హెలికాప్టర్లో వస్తే చెట్లే కనబడితే తప్ప ఇండ్లు కనపడకుండా తయారవుతుంది. చేద్దామా పని? వినబడతలేదు. తప్పకుండా చేద్దామా? చేద్దామనే వాళ్ళు చేయలేవటాలి. ఒకసారి దయచేసి కెమెరాలు కట్టు చూపెట్టాలన్న కెమెరాలు
చేయి ఊపుదాం ఒకసారి ఇట్లా. ఓకే కదా? కరీంనగర్ నుంచి ఏ పని ప్రారంభించినా విజయం సాధించినం. నేను మొట్టమొదలు కరీంనగర్లో సింహగర్జన చేసి తెలంగాణ కోసం తొడగొడితే చాలా మంది సన్నాసులకు నమ్మకం లేకుండే, చాలా అవమానాలు చేసినారు. కానీ తెలంగాణ వచ్చి తీరింది. నేను ఒక్కటే మాట ప్రజలకు మనవి చేస్తా ఉన్నా, దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే ప్రార్థన చేస్తా ఉన్నా. ఆ రోజు నేను తెలంగాణ తెస్తా అని చెప్పినా, తెచ్చి రుజువు చేసి చూపించిన. ఈరోజు ఖచ్చితంగా తెలంగాణకు 1 కోటి ఎకరాలకు నీళ్లు రావాలి, భూమిలో తేమ శాతం పెరగాలి, చెట్లు పెరగాలి, పశుపక్షాదులు పెరగాలి. తెలంగాణ బాగుపడాలంటే పునాదుల నుంచే కార్యక్రమం మొదలు కావాలి. నీళ్లు రావాలి, తెలంగాణ పచ్చదనంతో అలరారాలి, పంటలు పండాలి, పరిశ్రమలు రావాలి, అన్ని రంగాలలో అద్భుతంగా ముందుకు పోవాలి. ఈ పచ్చదనం లేకపోతే మీరందరూ చూస్తా ఉన్నారు, ఎండాకాలంలో ఇప్పటికే దాదాపుగా 45-46 డిగ్రీల టెంపరేచర్ పోతా ఉంది. అది మంచిది కాదు. మానవాళి మనుగడకే ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమం ఏదో ప్రభుత్వ కార్యక్రమం, మాకు పట్టి లేదు, మాకు సంబంధం లేదు అనుకోకుండా ప్రతి వ్యక్తి కూడా అందరూ